ఆర్య సమ్మతుడు 10 మందిలో అవురనాలి. భార్య లక్ష్యం భార్య కోరుకునేది అన్నగారు కూడా కోరుకుంటాడు. అహంకృత దూరుడు, అహంకారం ఉండకూడదు. ఈ సభలో ముందు మా పెద్దన్నయ్య సుబ్బావధారణ విజయవాడలో ఉంటాడు. ఆయన ఇక్కడ కూర్చుని ఉంటే ఆయన కాళ్ళకి దండం పెట్టి నేను వేదిక ఎక్కేవాడు మొహమాట మీద. ఆయన ఏదో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసాడు. నాకు మళ్ళీ సంస్కృతం చదువుకోకపోతే తెలుగు చదువు. కానీ మా అన్నగారు 20 ఏళ్ళు పెద్దవాడు. నేను చచ్చినా మళ్ళీ ఆయనకంటే 20 ఏళ్ళు ముందు పుట్టలేనే. సత్యం కాదు. అంటే నువ్వు పండితుడివేనా, అందగాడివేనా, డబ్బున్నవాడివేనా, మీ అన్నగారి కంటే మీ అక్కగారి కంటే నువ్వు గొప్ప కాదు. ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళకి నువ్వు దండం పెట్టాల్సింది. ఒక్క ఏడాది మా అన్నయ్య ఆస్తులు దగ్గరేసాడు. ఈ మాటలు మాట్లాడొద్దంటే పెద్దవాళ్ళని అనే అధికారం పిల్లలకి లేదు. ఆ మాట మాట్లాడకూడదు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. వేరే విషయం మనం అనకూడదు. అన్న వదిలంటే తల్లిదండ్రులతో సమానం గౌరవించాలి. అన్నగారు ఆశిస్తాడు. ఈ పద్యంలో అకుటిరుడు, ఆర్య సమ్మతుడు, అహంకృత దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవత్యుడు, సధర్ముడు, శాంతుడు ఇవన్నీ సంస్కృతం నుంచి వచ్చిన పదాలు. అక్కడి నుంచి గొంతి పెద్ద సింహు కొడుకు మామస్తమానం వీడి గురించి చెబుతుంటుంది. మేను నేత చాలా బాలహీనుడమ్మ